నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో 2 పడక గదుల ఇళ్లు 2 లక్షలు నిర్మించి తీరుతామన్న కేసీఆర్. లేదంటే 2019 ఎన్నికల్లో ఓట్లు అడగబోమని ప్రకటన. బడ్జెట్ కేటాయింపులపై విమర్శల్లో అర్థం లేదన్న కేసీఆర్. ఎస్సీ వర్గీకరణ, కాళేశ్వరంపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్తామని శాసనసభలో వెల్లడి. ఖనిజ వనరుల వెలికితీతకు ఇంజనీరింగ్ వ్యవస్థ ఏర్పాటుపై ఏపీ సర్కార్ దృష్టి. మైనింగ్ సంస్థ ఏర్పాటుకు ముందుకొచ్చిన వెస్టర్న్ ఆస్ట్రేలియా. ఏపీలో చిన్న మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు మలేసియా ప్రభుత్వ కసరత్తు. అమరావతిలో 4G టెక్నాలజీ పార్క్ నెలకొల్పేందుకు సంసిద్ధత. తెలుగు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర సాయం. అటల్ మిషన్ కింద ఏపీకి 2890 కోట్లు, తెలంగాణకు 1873 కోట్లు మంజూరు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ రేపు ప్రమాణ స్వీకారం. ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ. రాంచీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 451 పరుగులకు ఆసీస్ ఆలౌట్. మ్యాక్స్వెల్ శతకం, 5 వికెట్లు తీసిన జడేజా ధీటుగా బదిలిస్తున్న భారత్. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల 2 పడక గదుల ఇళ్లు నిర్మించకపోతే 2019 ఎన్నికల్లో ఓట్లు అడగబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అన్ని లక్ష్యాలను పూర్తి చేసి వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లలో తెరాస ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గొర్రెల పంపిణీ పథకంలో కేంద్రం వాటా 1 పైసా కూడా లేదని శాసనసభలో తేల్చి చెప్పిన ఆయన మిషన్ భగీరథ పూర్తయ్యాక ప్రజల నుంచి కొంతమేర డబ్బు వసూలు చేస్తామన్నారు. తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు పూర్తయితే ఉచిత విద్యుత్ అంతగా అవసరం ఉండబోదని తెలిపారు. 1,49,000 కోట్ల రూపాయలతో 2017-18 ఆర్థిక సంవత్సరానికి తెరాస సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై శాసనసభలో చర్చ ముగిసింది. ఈ చర్చకు సమాధానమిచ్చిన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ దేశంలో ఎక్కడా లేని విధంగా 350కి పైనే కార్యక్రమాలతో ప్రజలకు ప్రయోజనాలు అందిస్తున్నామని చెప్పారు. ఈటెల సమాధానం చెప్తుండగానే మధ్యలో కల్పించుకున్న విపక్షాలు బడ్జెట్ మొత్తం అంకెల గారడి అంటూ మరోసారి విమర్శలు గుప్పించాయి. ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన తెరాస సర్కార్ అసలు ఎంబీసీలను ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించాయి. ఈ దశలో ప్రతిపక్షాలు సంధించిన విమర్శలను తిప్పికొట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక మేధావులతో చర్చించాకే బడ్జెట్ తయారు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో అనవసర గందరగోళం సృష్టించవద్దని హితవు పలికారు. బడాయి బడ్జెట్ ప్రవేశపెట్టే విధానం మొత్తం ఇండియాలో ఉండే 29 రాష్ట్రాలకు ఇదే కథ. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇదే కథ. అక్యురేట్ గా ప్రతి రూపాయి లెక్క ఉండదు. లాస్ట్ టైం 1,12,000 కోట్ల పైచలకు చేరుకున్నాం. వాస్తవానికి మేము అనుకున్న 1,07,000. ఈ సంవత్సరం మినిమం 1,25,000 ప్లేస్లో పోయేటువంటి పరిస్థితులు నెట్ మనీ వచ్చి ఖర్చు అయ్యేది. ఈ రకంగా ముందుకు పోయేదాన్ని అన్ని రాష్ట్రాల్లో ఉండేదాన్ని ఇక్కడేదో అసమంజసంగా జరుగుతున్నట్టు మన కొత్త రాష్ట్రాన్ని మనమే శపించకండి. ఊహాజనిత అంకెలతో తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్నారన్న విమర్శలు పూర్తి అర్ధరహితమని కొట్టిపారేసిన కేసీఆర్ మిషన్ భగీరథ పూర్తయితే ఛార్జీలు వసూలు చేయక తప్పదని సంకేతమిచ్చారు. మావో ఆధ్వర్యంలో విప్లవం సాధించిన చైనా ఆ కమ్యూనిస్టు సిద్ధాంతం పనికిమాలిందని దాన్ని పక్కన పెట్టి ప్రపంచం మొత్తానికి వాకిలు తెరిచి ఈ రోజు అమెరికాను కూడా డామినేట్ చేసే స్థాయికి పోయింది. అదే పద్ధతిలో ఈ రోజు దేశ ప్రధాని మోడీ గారు కూడా అదే మాకు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రికి మేము పోయినప్పుడు నిజంగా అనుకున్న అభివృద్ధి జరగాలంటే మనం ఇంత జంపు తీసుకుంటే కాదు, ఇంత జంపు తీసుకోవాలని వాళ్ళ నాయకుడే ప్రధానమంత్రి గారు చెప్తారు. అదే మేం చేస్తుంటే అప్పు తెచ్చిండ్రు, అప్పు తెచ్చి ఎట్లా పేమెంట్ అయితే ఉంటుందో మళ్ళీ మనకి ఎలిజిబిలిటీ వస్తూ ఉంటుంది. సో డైనమిక్ సిచ్యువేషన్. అన్నిటికీ రెవెన్యూ మోడల్స్ ఉంటాయండి. స్కాలర్షిప్ ఇత్తనం దానికి రెవెన్యూ మోడల్ ఉంటుందా? దవాఖాన ఇంజక్షన్లు ఇత్తనం, మందులు ఇత్తనం దానికి రెవెన్యూ మోడల్ ఉంటుందా? ఇప్పటిదాకా మన రాష్ట్రంలో మంచినీటి వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలను మనం ట్యాక్స్ అడిగే, డబ్బులు అడిగే పరిస్థితులు లేము. మొత్తం స్కీమ్ సెటిల్ అయిపోయి బ్రహ్మాండంగా వచ్చిన తర్వాత ఇంత పెద్ద నిర్వహణ ఉంది, దీనికి ఇంత డబ్బు ఉంది, దీనికి లోన్ ఇంత కట్టాల్సి ఉందని చెప్పి అప్పుడు కొంత ఛార్జీ విధిస్తారు అధ్యక్ష. కాబట్టి ఇది ఈ రోజుకి చెప్పేది కాదు. ప్రతిదానికి రెవెన్యూ స్ట్రీమ్ ఇప్పుడు చెప్పరు. ఇలా ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నామండి? వల్నరబిలిటీ ఉంది, కరువు ఉంది, పంటలు లేవు, ఇస్తున్నాం. రేపు ప్రాజెక్టులను వచ్చిన తర్వాత, అమలైన తర్వాత ఇంత ఉచితం కరెంట్ ఇవ్వరు, రేపు డెఫినెట్ గా ఇవ్వరు. కుల వృత్తుల ప్రోత్సాహంపై విపక్షాలు వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదన్న ముఖ్యమంత్రి యాదవులకు గొర్రెల పంపిణీలో కేంద్రం భాగస్వామ్యం లేనే లేదన్నారు. చిన్న జీవాల అభివృద్ధి పథకం కింద 390 కోట్లు ఈ యొక్క ఎన్సీడీసీ నుంచి మన రాష్ట్రానికి వస్తా ఉంది. ఎన్సీడీసీ అని వారు అదే చెప్తున్నారు. దట్ ఈస్ ఎ మియర్ బ్యాంక్. 10.3% ఇంట్రెస్ట్ లో తెచ్చే అప్పు తప్ప దానిలో కేంద్రం లేదు.
మేము ఇంప్లిమెంట్ చేసే స్కీము 4,000 కోట్ల రూపాయలదండి. మొత్తం గొర్రెల మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ యావత్తు దేశానికి పెట్టిందే 180 కోట్లు. ఇక దానిలో కేంద్రం ఎక్కడ ఉందండి? చిన్నారెడ్డి గారు గౌరవనీయులు వారు నాకు మిత్రులు వెటకారం చేస్తున్నారు. ఎర్రజొన్నలు, సన్న బియ్యం, చేప పిల్లలు, గొర్రె పిల్లలు. చేప పిల్లలు, గొర్రె పిల్లలు దాటి మనుషులు గారు అధ్యక్ష తాయిలాలు ఎలక్షన్ల కోసం కాదండి, రాష్ట్రం ఆర్థికంగా బలపడడం కోసం. ఎందుకండి మాట్లాడితే అక్కసు మేము సక్రమంగా పనిచేస్తున్నామనే భావన మాకుంది. మాకు ఇప్పుడు వచ్చిన దాంతో ఇంకా చాలా చాలా ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. కాబట్టి మాకేం రంది లేదండి. 2017 చివరి నాటికి తెలంగాణలో 2 లక్షల మేర 2 పడక గదుల ఇళ్లు నిర్మించకపోతే ఓట్లు అడగబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాకు కట్టే ఇష్టం లేకనో లేకపోతే నిధుల కొరతనో ఉండి కాదండి. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కాంట్రాక్టర్లు ఈ వైపు రాలే. ఈ మధ్యనే ప్రభుత్వం మేము చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 30,000 ఇండ్ల నిర్మాణం జరుగుతా ఉంది. ఈ సంవత్సరాంతానికి హైదరాబాద్ నగరంలో 1,00,000 ఇండ్లు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా 1,00,000 ఇండ్లు, 2 లక్షల ఇండ్లు నిర్మించి తీరుతాం. 2 లక్షల ఇండ్లు నిర్మించకపోతే ప్రజల దగ్గర ఓట్లు అడగం. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్ష భేటీకి సమయం ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారన్న కేసీఆర్ ఎన్నికలు ముగిసినందున మళ్లీ ప్రధాని కార్యాలయాన్ని సంప్రదిస్తామని చెప్పారు. అఖిలపక్షం అజెండాలో ఎస్సీ వర్గీకరణ సహా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశాన్ని చేరుస్తామని వివరించారు. బడ్జెట్పై ప్రభుత్వ సమాధానం ముగియడంతో సభ రేపటికి వాయిదా పడింది. తెలంగాణలో జిల్లాల సంఖ్యను 31కి పెంచడంపై కేంద్రం అభ్యంతరాలు చెబుతోందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ బడ్జెట్పై చర్చలో ప్రస్తావించగా ఈ మేరకు కేసీఆర్ సమాధానమిచ్చారు. In a Telugu TV channel recently, the central government has not approved the creation of total 31 districts in Telangana state. A Home Minister had directed the Telangana government to redraw the boundaries of reorganized 31 districts into 20 compact districts. I don't know how far it is true. అందరినీ అనను నేను, కొంత అత్యుత్సాహం ఉండే మీడియా లేని ప్రచారాలు కొన్ని చేస్తారు. జిల్లే బనానే కా పవర్ హై 100% డిస్క్రిషన్ ఆఫ్ ద స్టేట్. Neither the government of India nor the Ministry of Home has made any effort like that. They did not interfere. It's a totally wrong news. 123 జీవోను నిలుపుదల చేయాలంటూ కాంగ్రెస్ నేతలు హైకోర్టులో వేసిన పిటిషన్లు ఉపసంహరింపజేస్తే నల్గొండ జిల్లా ఉదయ సముద్రం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. 1,00,000 ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణల్ని హరీష్ రావు కొట్టిపారేశారు. ఒకవైపు భక్తరామదాస్ 11 నెలలు పూర్తి చేశాం అని చెప్పి అంటుంటే మాకు బాధ అనిపిస్తుంది సార్. ఏం పాపం చేశాం మేము? ఇది 1,00,000 ఎకరాల అధ్యక్ష 40% మిగిలింది. వాళ్ళు అనుకుంటే 4 నెలలు పూర్తి చేస్తారు. రైతులు సిద్ధంగా ఉన్నారు. 123 జీవో కానివ్వండి, 2013 కానివ్వండి, మీకు సంబంధం లేదు. మీరు ఎంత ఇస్తారో చెప్పండి, నేను రైతులు ఒప్పిస్తాను. మీరు మెల్లడి సాగర్ ఏ విధంగా ఇచ్చారో ఆ రేట్ ఇవ్వండి, రేపే మీకు అడ్వాన్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాస్తవానికి 123 జీవో కింద ఒక 140 ఎకర్స్ తీసేసుకున్నాం. మిగతా 850 ఎకరాల రైతులు ధర ఒప్పుకున్నారు, ప్రభుత్వం ఇవ్వడానికి ఒప్పుకున్నది. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి జీవో 123 స్టే తెచ్చింది. ఇప్పుడు 2013 ప్రకారం తప్పకుండా చేస్తాం. కానీ ఏమైందంటే అనుకున్న సమయంలో ప్రాజెక్ట్ పూర్తి కాదు. ఇది తెలంగాణ రాష్ట్రం కాదు. 2013 చట్టం వచ్చిన తర్వాత ఒక్క కొత్త ప్రాజెక్ట్ అనేది ఈ దేశంలో జరుగుతలేదు. అది నీ దురదృష్టమా అదృష్టమా గానీ ఎందుకో నీ ప్రాజెక్టు జరగకుండా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రకంగా అడ్డుకోవడం బాధాకరం అధ్యక్ష. 2013 జీవో అవసరం లేదు, 123 జీవో అవసరం లేదు. మల్లన్న సాగర్ గానీ ఎక్కడెక్కడ భూసేకరణ చేస్తుండ్రు, కాళేశ్వరం గానీ అన్నారం బ్యారేజ్ కి ఏ విధంగా కట్టిస్తున్నారో ఏ రేటో కట్టియండి, నేను ల్యాండ్ ఇప్పిస్తాను, రైతులు సిద్ధంగా ఉన్నారు. దాని గురించి మాట్లాడే నీ అదృష్టమో దురదృష్టమో ఇది ఎక్కడ చూడండి సార్. క్లియర్ గా చెప్తాను సార్, ల్యాండ్ ఇప్పించే బాధ్యత నాది. ఎన్ని ప్రాజెక్టు కింద 4,20,000 4,50,000కే ఇవ్వాలి. 19-20,000 ఎకరాలు మేము సేకరించాం. గౌరవ సభ్యులు వెంకటరెడ్డి గారు ల్యాండ్ ప్రొవైడ్ చేస్తా అన్నారు. ఏ ప్రకారంగా ప్రొవైడ్ చేస్తారు చెప్పండి. మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెచ్చిన 123 జీవో మీద స్టే మీద మీరు కేసు విత్డ్రా చేసుకోండి. 10 నెలల లోపల ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మీకు అప్పచెప్తా. ఆంధ్రప్రదేశ్లో అపారంగా ఉన్న ఖనిజ వనరుల్ని వెలికితీసే ఇంజనీరింగ్ వ్యవస్థను నెలకొల్పడం సహా నిపుణుల కొరతను అధిగమించడంపై తెలుగుదేశం ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ దిశలో మైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం ఆస్ట్రేలియా ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపారమైన ఖనిజ నిల్వల్ని వెలికితీయడంలో సహకరించేందుకు గవర్నమెంట్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన గవర్నమెంట్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రతినిధులు మైనింగ్లో తమకున్న అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో మైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసేలా తమ దేశంలోని కర్టిన్ యూనివర్సిటీ తగిన సహాయ సహకారాలందిస్తుందని హామీ ఇచ్చిన వారు వివిధ రంగాల్లో భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చారు.
వాన, వరద నీటిని సద్వినియోగం చేసుకుని గ్రీన్ బెల్ట్ ఏర్పరిచే సాంకేతికతలో తమకు గుర్తింపు ఉందన్న వారు ఇప్పటికే సింగపూర్, ఇజ్రాయెల్లో నీటి పరిరక్షణ చర్యలతో పచ్చదనాన్ని పెంపొందించామని చెప్పారు. ఈ అంశంపై ఆసక్తి వ్యక్తం చేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లోని అన్ని పట్టణాలు, నగరాలు సహా అమరావతిలో వాననీటి సంరక్షణతో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కోరారు. 3 నుంచి 8 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉండే విధంగా చేపట్టిన చర్యల్ని ప్రతినిధులకు చెప్పిన ముఖ్యమంత్రి భూగర్భ జలాల పెంపునకు మరింత సాంకేతిక సాయం అందించాలని కోరారు. ఇదే సమయంలో ఏపీలో కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టేందుకు అవసరమైన సాంకేతికతను అందించేందుకు సిద్ధమని ఆస్ట్రేలియా ప్రతినిధులు తెలిపారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 1000 కిలోమీటర్లు నడిచే ఎలక్ట్రికల్ బస్సుల్ని తమ దేశంలోని ప్రైవేట్ సంస్థ తయారు చేస్తోందని వివరించిన వారు ఆ సంస్థ త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేలా చూస్తామన్నారు. రహదారి భద్రతకు సంబంధించి రక్షణాత్మక వ్యవస్థపై కూడా ఆస్ట్రేలియా ప్రతినిధులు వివరించగా ఈ తరహా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో చిన్న మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు సహకరించేందుకు మలేసియా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన మలేసియా ప్రతినిధులు అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో 4G సాంకేతికత పార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పార్కులో తొలి విడత దాదాపు 350 కోట్ల రూపాయల పెట్టుబడితో 30 నుంచి 40 సంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి మలేసియా ప్రధాని వచ్చే నెలలో చేపట్టే ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఒప్పందాలు చేసుకుంటారని అధికారులు తెలిపారు. ఈ మేరకు మలేసియన్ ఇండస్ట్రీ గవర్నమెంట్ గ్రూప్ ఫర్ హైటెక్ టెక్నాలజీ మైట్ ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ఫెసిలిటేటర్గా వ్యవహరించనుంది. ఫ్రీ ద సీడ్ అనే సంస్థ వరిగడ్డి, జొన్న, మొక్కజొన్న సహా ఇతర వ్యర్థాల నుంచి పర్యావరణ హితంగా రూపొందించిన బయోడిగ్రేడబుల్ సాంకేతిక సాయంతో ఇక్కడ సంస్థలు రూపొందిస్తామని మలేసియా ప్రతినిధులు చెప్పారు. ఈ ప్రాంతంలో కానీ ఈ తరహా సంస్థలు వస్తే కృష్ణా, గుంటూరు సహా గోదావరి జిల్లాల రైతులు ఎకరాకు 50,000 అదనంగా లబ్ధి పొందే అవకాశముందని అధికారులు విశ్లేషిస్తున్నారు. భారీ వర్షాలు వస్తే పంట చేలను ముంచివేసే నల్లమడ డ్రైన్ ఆధునికీకరణకు 324 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఆ ప్రాంత రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంత్రి రావుల కిషోర్బాబు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసిన పెదనందిపాడు, కాకుమాను మండలాల రైతులు నల్లమడ డ్రైన్ పొంగిన ప్రతిసారి ఎంతో నష్టపోయామని, ఇప్పుడు ఆధునికీకరణ చేస్తే పంటలు నష్టపోకుండా ఉంటాయని ఆనందం వ్యక్తం చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు రైతులు పడిన కష్టాలను స్వయంగా చూసినందునే ఆధునికీకరణకు నిధులు మంజూరు చేసినట్టు చంద్రబాబు చెప్పారు. ఉత్తరాఖండ్లో 5 ఏళ్ల తర్వాత రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువుదేరనుంది. ఉత్తరాఖండ్ శాసనసభకు ఫిబ్రవరి 15న జరిగిన ఎన్నికల్లో 70 స్థానాలకు 57 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ముమ్మర చర్చల తర్వాత త్రివేంద్ర సింగ్ రావత్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ సమావేశమైన ఆ పార్టీ శాసనసభాపక్షం దొయ్వాలా నుంచి అసెంబ్లీకి ఎన్నికైన రావత్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. అనంతరం గవర్నర్ కేకే పాల్ను కలిసిన త్రివేంద్ర సింగ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ తమకున్నట్టు తెలిపారు. ఈ మేరకు గవర్నర్ ఆయనను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. అద్భుత విజయంతో ఉత్తరప్రదేశ్లో భారీ మెజారిటీ సాధించిన భారతీయ జనతా పార్టీ ఎల్లుండి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేసినట్టు ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ ప్రకటించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఉత్కంఠకు రేపు తెరపడనుంది. శనివారం జరిగే భాజపా శాసనసభాపక్ష భేటీలో ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఎమ్మెల్యేలు ఓ నిర్ణయానికి రానున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ఢిల్లీలో తెలిపారు. సాయంత్రం 4 గంటలకు యూపీ సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తామని చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునేందుకు జరిగే సమావేశానికి పార్టీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ హాజరు కానున్నారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోజ్ సిన్హా సహా కేశవ్ ప్రసాద్ మౌర్య పేరు కూడా ముఖ్యమంత్రి రేసులో వినిపిస్తున్నాయి. ఆకర్షణీయ నగరాల జాబితాలో లేని నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన అటల్ మిషన్ పథకం కింద తెలుగు రాష్ట్రాలకు 4,563 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 2,890 కోట్ల రూపాయలు, తెలంగాణకు 1,673 కోట్ల రూపాయలు కేటాయించింది. ఏపీకి గతంలోనే ఖరారైన 1,057 కోట్ల రూపాయలు కలుపుకొని మొత్తం 2,890 కోట్లు కేటాయించిన కేంద్రం ఈ నిధుల్ని 30 నగరాలు, పట్టణాల్లో తాగునీరు, మురుగునీటి సదుపాయాల అభివృద్ధి, నిర్మాణ
నిర్వహణ కోసం వినియోగించాలని నిర్దేశించింది. తెలంగాణలో జీహెచ్ఎంసీ సహా వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, సూర్యాపేట, మిర్యాలగూడ, రామగుండం, ఆదిలాబాదులలో మౌలిక సదుపాయాల కల్పనకు 1,673 కోట్ల రూపాయలు వినియోగించనున్నారు. ఇందులో కేంద్రం వాటా కింద 832 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో 425 కోట్ల రూపాయల్ని వరంగల్లో 3 ఏళ్లు నీటి సరఫరాకు వినియోగించాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్లో రైతు రుణమాఫీని కేంద్రమే భరిస్తుందంటూ ఎన్డీఏ సర్కారు చేసిన ప్రకటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. యూపీలో మాత్రమే రుణమాఫీ ఇవ్వడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో రుణమాఫీకి సాయం చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అడిగినా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రుణమాఫీ విషయంలో దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూడడం కేంద్రానికి సరికాదన్న పవన్ ఇలాంటి చర్యల వల్ల ప్రాంతీయ అసమానతలు తలెత్తుతాయని హెచ్చరించారు. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల మండలి అభ్యర్థుల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొదటి నుంచి సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వాలతో వేడెక్కిన కడప, రాజంపేట, జమ్మలమడుగుల్లో వెబ్కాస్టింగ్ పర్యవేక్షణలో పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ జమ్మలమడుగులో ఓటేశారు. రాజంపేటలో ఏజెంట్లు మార్చారంటూ తెలుగుదేశం, వైకాపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేయగా పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. 3 ఇంచుల భద్రత మధ్య కడప జిల్లాలో జరిగిన ఓటింగ్కు 840 మంది ఓటర్లకు గాను 839 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోనిలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా నంద్యాలలో భూమా అఖిలప్రియ ఓటేశారు. అనారోగ్యంతో ఉన్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి చక్రాల కుర్చీలో వచ్చి ఓటేశారు. జిల్లాలోని 1083 ఓట్లకు 1076 మంది ఓటు వేశారు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు, ఆత్మకూరు, గూడూరు, కావలి, నాయుడుపేటలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా జిల్లాలోని ఒక్క ఓటరు మినహా మిగిలిన 851 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. విశాఖలో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో మరో భారీ అవినీతి అధికారి చిక్కాడు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంపై విశాఖ అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రత్యేక అధికారి కార్యాలయంలో ఉప సర్వే ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ముమ్మన రాజేశ్వరరావు నివాసం సహా ఆయన బంధువుల ఇళ్లలో ఉదయం 7:30 ప్రాంతంలో ఏసీబీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. 6 చోట్ల తనిఖీలు నిర్వహించిన అధికారులు దాదాపు 15 కోట్లకు పైగా ఆస్తుల్ని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ సర్వేయర్ల సంఘం అధ్యక్షుడిగా, జేఏసీ కార్యదర్శిగా కొనసాగుతున్న రాజేశ్వరరావుకు అయ్యప్ప నగర్లో ఉన్న ఇంట్లో 40 తులాల బంగారం, 3 కిలోల వెండి సహా 6 ఇళ్ల స్థలాలకు సంబంధించిన దస్తరాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటి ప్రకారం కొత్త వలసలో 500 గజాల నివాస స్థలాలు 2, మధురవాడలో 2 ప్లాట్లు, పెందుర్తిలో 450 గజాల స్థలం సహా అరిలోవలో 2 ప్లాట్లు ఉన్నాయని తెలిపారు. విశాఖలోని 2 నిర్మాణ రంగ సంస్థల్లో ఆయన వాటాదారుగా ఉన్నట్లు గుర్తించారు. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి మోసం చేసిన 2 గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటరమణ కాలనీకి చెందిన ఆషిక్ అలీ, ఖాజా మొహిద్దీన్ అనే 2 సైన్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 24 మంది నుంచి 3.5 లక్షలు వసూలు చేసి మోసగించారని పోలీసులు తెలిపారు. భోపాల్ శిక్షణా కేంద్రంలో శిక్షణకు వెళ్లాల్సి ఉంటుందంటూ నకిలీ పత్రాలు చూపించి యువకుల నుంచి డబ్బు వసూలు చేశారని వెల్లడించారు. అనంతరం చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన యువకుల నుంచి 60 లక్షలు వసూలు చేసిన అలీ, మొహిద్దీన్ తర్వాత కనిపించకుండా పోయారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదుపై గాలింపు చేపట్టిన పోలీసులు 2 అరెస్టు చేసి వారి నుంచి 45 లక్షల వరకు నగదు, 26 నకిలీ ధృవీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వేరువేరు చోట్ల జరిగిన 2 ప్రమాదాల్లో 7 వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలయ్యారు. గుంటూరు జిల్లా గురజాల మండల పరిధిలోని జంగమహేశ్వరపురం వద్ద 43 మంది కూలీలతో వెళుతున్న టాటా ఏస్ లగేజ్ ఆటో బోల్తాపడిన ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 6 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆటో టైర్ పంక్చర్ అయి కాలువలోకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చనిపోయిన వారికి తక్షణ సాయం కింద గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు 25,000 రూపాయల తక్షణ సాయం అందించారు. ప్రకాశం జిల్లా జంగంగుట్ల వద్ద పొగాకుతో వస్తున్న ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో 3 పొగాకు కూలీలు మరణించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 25 మంది కూలీలు ఉన్నారు. మహిళా సాధికారతతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ మాదాపూర్లో సిఐ ఆధ్వర్యంలో జరిగిన మహిళా నాయకత్వ సదస్సులో పాల్గొన్న ఆమె సమాజంలో లింగ వివక్షకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ, టెలికమ్యూనికేషన్స్, సాఫ్ట్వేర్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించారు.
Principle of human existence, all efforts will only partially bear results. In this contemporary world, women need to gain the same amount of power that men have. Now, it is time to forget that men are the only holders of power. A woman is like a tea bag. You never know how strong she is until she gets into the hot water. Build your career on what you want, not what others want for you. గోవాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు అంశం రాజ్యసభను మరోసారి కుదిపేసింది. గోవా ప్రభుత్వ ఏర్పాటులో ఆ రాష్ట్ర గవర్నర్ చర్యల్ని ప్రస్తావించిన కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ ఈ అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు. గోవాలో ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడిందన్నారు. అయితే చర్చకు అనుమతించని డిప్యూటీ చైర్మన్ ఈ అంశంపై నోటీస్ ఇస్తే చైర్మన్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ అంశంపై వెంటనే చర్చ జరగాలని సభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. గోవా గవర్నర్ తీరును కాంగ్రెస్ సభ్యులు తప్పుపట్టగా కాంగ్రెస్ సభను అడ్డుకోవడం సమంజసం కాదని అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. She has said that I did not expected BJP to form the government. But simultaneously, she is saying that I spoke with leader of the house, the finance minister, at 9:30 and asked whether I should form the government. You come with proper notice. We have come with the notice. No. We are not discussing only the conduct, but how come a governor can take the plea that he sought the permission from a particular cabinet minister. No, that is conduct of the governor. This has never happened. Sir, आपकी ruling के बाद कि if they want discussion, they can bring a substantive motion. Then they are questioning your ruling. Number one, पहले तो जनता के जनादेश पर क्वेश्चन, फिर आपकी रूलिंग पे क्वेश्चन, फिर देश के लोगों के जनादेश का अपमान. तो हमारी इनसे रिक्वेस्ट ये है कि अगर ये हाउस नहीं चलाना चाहते, हर दिन हाउस में डिस्टर्ब करना चाहते हैं, तो वो बता दें, हम उस तरह से व्यवस्था करेंगे. लेकिन हाउस और जनता के पैसे का हम जो है वो इस तरह से पानी में डालने नहीं देंगे. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమారుడినంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు పిటిషన్ వేసిన వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఇలాంటి వ్యాజ్యాలు వేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తే నేరుగా జైలుకే పంపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. తమిళనాడు ఈరోడ్కు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి తాను జయలలిత కుమారుడినంటూ ఆమె నివాసంతో సహా ఆస్తంతా తనకే దక్కాలని దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన కోర్టు ఈ మేరకు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జయలలిత శోభనుబాబులకు 1985లో పుట్టానంటూ పిటిషన్ లో పేర్కొన్న ఆ వ్యక్తి జయలలిత తనను ఈరోడ్లో ఉండే వసంతామణికి దత్తతిచ్చినట్లు తెలిపాడు. ఈ మేరకు పిటిషనర్ సమర్పించిన పత్రాలు నకిలీవే కావచ్చని అభిప్రాయపడిన కోర్టు ఆ పత్రాలన్నింటినీ చెన్నై పోలీస్ కమిషనర్కు సమర్పించాలని ఆదేశించింది. ఆ పత్రాల ఆధారంగా కృష్ణమూర్తిని ప్రశ్నించి తగిన చర్యలు చేపట్టాలని కోర్టు చెన్నై కమిషనర్ను ఆదేశించింది. 5 రాష్ట్రాల్లో భాజపా విజయం తర్వాత ఎన్డీఏ సర్కార్ సంస్కరణలు జోరు పెంచుతుందనే అంచనాల మధ్య విదేశీ సంస్థాగత మదుపరులు కొనుగోళ్లు పెంచిన వేళ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 188 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 63 పాయింట్లు లాభపడగా జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ మరో కొత్త రికార్డు స్థాయి వద్ద స్థిరపడింది. ఈ ఉదయం 29,756 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి ఎఫ్ఎంసీజీ, స్థిరాస్తి, లోహ, విద్యుత్ రంగాల్లో వాటాలను కొనేందుకు విదేశీ సంస్థాగత మదుపరులు, స్వదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపగా 28,825 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో కొందరు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ 29,602 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసిన సూచీ చివరకు 29,649 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ మొదటిసారి 9,200 మార్కును అధిగమించి 9,218 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 6 పాయింట్ల వృద్ధితో 9,165 పాయింట్ల వద్ద ముగిసింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సహా జార్ఖండ్ జట్టు బస చేసిన ద్వారకా హోటల్ కాంప్లెక్స్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం బంగాల్ జార్ఖండ్ మధ్య జరగాల్సిన విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్ వాయిదాకు దారితీసింది. ద్వారకా సొసైటీలో జార్ఖండ్ జట్టు బస చేసిన స్వాగత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా ధోని సహా ఇతర ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం వారికి మరోచోట బస ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ పాలెం విమానాశ్రయ మైదానంలో జరగాల్సిన విజయ్ హజారే ట్రోఫీ సెమీస్ మ్యాచ్ను వాయిదా వేశారు. ఈ మ్యాచ్ రేపు ఫిరోజ్ షా కోట్లాలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.